బ్యాక్ సైడ్ రా బ్రదర్. ఇదిగా రోప్ బ్యాక్ సైడ్ రోప్ ఎందుకన్నా మళ్ళీ పాస్ ఎందుకు ఇచ్చారు మరి రోప్ ఎందుకు ఇచ్చిరా పాస్ సీఎం ఇప్పుడు రోపేనా. మీడియా వాళ్ళం సుమారు గంట సేపు అవుతుంది. ఇక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయి, మోహిత్ చూపిస్తాడు. కనీసం ఇక్కడ ఒక 10 కెమెరాలు మొత్తం చుట్టుపక్కల ఉన్నాయి. గంట సేపు అయింది ఇక్కడ బయట నిలబడి, లోపలికి కనీసం అలో చేస్తలేరు. ఈ మాత్రం దానికి పాస్లు ఎందుకు ఇచ్చిండ్రో అర్థమైతలేదు. అసలు ఇక్కడ మొత్తానికి లాస్ట్ టైం ఎప్పుడు ఏర్పడని ఒక పరిస్థితి ఏర్పడింది. మీడియా వాళ్ళనే మొత్తం బయట ఆపేసిండ్రు, లోపల తీస్తున్నది ఎవరో అర్థం కావట్లేదు. కనీసం ప్రెస్ పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడుతున్నారు కూడా కవర్ చేయలేని పరిస్థితిలో మీడియా వాళ్ళం ఉన్నాం. మా మేకప్ వేసుకొని వచ్చి గంటల తరబడి బయట ఉండి మేకప్ కూడా కరిగిపోయింది. కనీసం ఆడవాళ్ళని కూడా పంపిస్తలేరు. బోనాలు తీసుకొని వచ్చి నిలబడ్డ వాళ్ళు క్యూ లైన్ లో ఉన్నారు. ఇక్కడ లైవ్ ఇవ్వాల్సిన యాంకర్స్ కూడా క్యూ లైన్ లో ఇక్కడ మొత్తం బయట కిక్కిడిసిపోయి ఉన్నారు. మొత్తం జనమంతా రష్ ఎక్కడిదక్కడ నెడుతున్నారు. కెమెరామెన్ల చేతులలో కెమెరాలు ఉంటాయా పగులుతాయా కూడా తెలియని పరిస్థితి. అసలు మీడియాని ఎందుకు ఇంత కట్టడి చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. నిజంగా చాలా గందరగోళంగా ఉంది ఈసారి బోనాల దగ్గర, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర పరిస్థితి. పంపిస్తా ఒక 5 minutes ఆగండి. హలో హలో నా కెమెరామెన్ సార్, నా కెమెరామెన్. ఇప్పుడు ఆయన లేకుండా నేనేం చేస్తా లోపల? మోహిత్ దగ్గర ఐడి కార్డు కాదు, పాస్ ఇస్తారు. పాస్ ఈజీగానే వచ్చిండ్రు మీరు, మాకు అంత ఈజీ లేదు. ఎక్కడ ఉన్నారు?